అసలు వైద్య పరిభాషలో ఇప్పటిదాకా కనుగొన్న పరిశోధన ద్వారా రివర్సల్ సాధ్యమైందా, దాన్ని రెమిషన్ అనాలా? సో దీని గురించి అవగాహన కల్పించండి. ఎక్సలెంట్ క్వశ్చన్ నవీన్. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. సో కొంచెం టు అండర్స్టాండ్ రివర్సల్ వర్సెస్ రెమిషన్, కొంచెం యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ డయాబెటీస్. సో మెయిన్లీ మనం మాట్లాడేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 ఇస్ డిఫరెంట్ స్టోరీ. సో టైప్ 2 డయాబెటీస్ అనేది 2 థింగ్స్. ఒకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ ఇస్ ద మెయిన్ హార్మోన్, ఓన్లీ హార్మోన్ దట్ మన బ్లడ్ షుగర్స్ని తగ్గించేది. సో టైప్ 2 డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ లెవెల్స్ మాత్రం తగ్గుతాయి. దే ఆర్ నాట్ జీరో కానీ తగ్గుతాయి. ది సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే దట్ ఇన్సులిన్ విచ్ ఇస్ బీయింగ్ మేడ్ బాడీ యూజ్ చేస్తలేదు, అందుకే బ్లడ్ షుగర్స్ సెల్స్లో పోకుండా బ్లడ్ వెసల్స్లో ఉంటాయి. సో బ్లడ్ షుగర్స్ ఆర్ హై, ఎందుకంటే గ్లూకోజ్ వీ నీడ్ ఇన్ టు ద సెల్స్ కదా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, లెస్ ఇన్సులిన్. సో లెస్ ఇన్సులిన్ ఎందుకంటే మన బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్లో, బీటా సెల్స్ మేక్ ఇన్సులిన్. టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యేసరికి బీటా సెల్ ప్రొడక్షన్ ఆర్ అమౌంట్ ఆఫ్ బీటా సెల్స్ ఆల్మోస్ట్ డౌన్ బై 80%. అంటే 20% మిగులుతాయి. సో వెరీ లెస్, అండ్ వాట్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ గాన్, దే డోంట్ కమ్ బ్యాక్. సో అది ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ యూ లూజ్ 80% insulin production capacity by the time you get diagnosed with diabetes. Forget before. So if you get diagnosed today, you know you've lost 80% of your beta cell function. Plus next problem ఏంటంటే it's a progressive problem. అంటే every year as the years go by, ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతూనే ఉంటుంది. Eventually 15-20 years depending upon each person, or maybe even 5 years, the production goes to close to zero, where people need insulin. So ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని మెడిసిన్స్, కొత్త మెడిసిన్స్ అన్నీ వచ్చినాయి కదా, there's not a single thing that will reverse beta cell destruction and failure. So అందుకే reversal is not possible. So whatever people say on the internet saying ఇది చేయండి diabetes reversed is not possible. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.